అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలోని సెప్టెంబర్లో వచ్చే ముఖ్యమైన హిందూ పండుగలు ఏంటనేవి చెప్పబోతున్నాను. ముందుగా మనకి నెల మాస శివరాత్రితో ప్రారంభమవుతుంది. మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది, మనకి సంవత్సరంలో 12 శివరాత్రులు వస్తాయి. ప్రతి నెల మనకి మాస శివరాత్రి లేదా మాసిక శివరాత్రి అని అంటారు. ఫాల్గుణ మాసంలో వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి అంటారు. అయితే మనం మహాశివరాత్రి రోజు ఎలాంటి నియమాలు అయితే పాటిస్తామో ఈ శివరాత్రి రోజు కూడా అలాంటి నియమాలే పాటించాలి. సెప్టెంబర్ 2 సోమవారం శ్రావణ అమావాస్య పడింది. చుక్కల అమావాస్య అని కూడా అంటారు. శ్రావణ అమావాస్య రోజు శివాలయంకి వెళ్ళడం చాలా మంచిది. అలాగే శివుడికి అభిషేకం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. సెప్టెంబర్ 3 మంగళవారంతో మనకి శ్రావణ అమావాస్య ముగుస్తుంది. 4 సెప్టెంబర్ బుధవారంతో మనకి భాద్రపద మాసం స్టార్ట్ అవుతుంది. 5 సెప్టెంబర్ గురువారం బలరామ జయంతి అలాగే వారాహి జయంతి పడ్డాయి. 7 సెప్టెంబర్న మన తెలుగు రాష్ట్రాల్లోనే ముఖ్యమైన పండుగ శనివారం పడింది, వినాయక చవితి. తర్వాత 8 సెప్టెంబర్ ఆదివారం రిషి పంచమి పడింది. 9 సెప్టెంబర్ సోమవారంన సూర్య షష్ఠి పడింది. 12 సెప్టెంబర్ గురువారం నందనవమి. 15 సెప్టెంబర్ ఆదివారం ఓణం లేదా తిరువోణం అంటారు కదా, కేరళలో జరుపుకునే పండుగ. అలాగే వామన జయంతి. 17 సెప్టెంబర్ మంగళవారం అనంత పద్మనాభ వ్రతం. 18 సెప్టెంబర్ బుధవారం రోజు భాద్రపద పౌర్ణమి మహాలయ పక్షాలు మొదలవుతాయి. సెప్టెంబర్ 20 శుక్రవారం ఉండ్రాల దద్దె. సెప్టెంబర్ 21 శనివారం సంకటహర చతుర్దశి. 23 సెప్టెంబర్ సోమవారం చంద్రషష్ఠి. 24 సెప్టెంబర్ గురువారం శీతాల వ్రతం. సెప్టెంబర్ 28 శనివారం సర్వ ఏకాదశి. మనకి ఏకాదశి శనివారం పట్టడం చాలా మంచిది. సెప్టెంబర్ 30 సోమవారం మహాశివరాత్రి పడింది. మళ్ళీ సోమవారం పట్టడం చాలా మంచిది మహాశివరాత్రి. మీ దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్ళి శివుడికి అభిషేకం చేసేలాగా చూడండి. లేదంటే కనీసం గుడికి వెళ్ళి శివుడికి దండమైన పెట్టుకుంటే మంచిది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే నా ఛానల్లో మిగతా వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూసేసి నచ్చితే సబ్స్క్రైబ్ కొట్టి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.